నిజంగా ఓకే సాయిరామ్. ఈరోజు పట్టణంలో ఒంగోలు పట్టణంలో పురప్రముఖులైన విశ్వబ్రాహ్మణ ప్రముఖులు పురప్రముఖులైన మరి పులివర్తి సాయిబాబా గారు మరి ఎక్స్ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ వారు విశ్వబ్రాహ్మణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఒంగోలు పట్టణంలో అందరి మన్ననలు పొందుతూ మరి ఈరోజు మరి ఉన్నత స్థాయికి ఎదిగి ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకంగా ఉన్నారు. మరి వారిని ఈరోజు మా జై జై సాయి ట్రస్ట్ తరఫున మరి ఇక్కడికి వచ్చి సాయి తరఫున చిరు సత్కారం కావించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడ విశ్వబ్రాహ్మణులలో పురప్రముఖులు ఉన్నా కూడా సత్కరించడం మరి మా యొక్క అలవాటుగా మార్చుకో ఉన్నాము. ఎందుకంటే వారిని గౌరవిస్తే మరి పెద్దలను గౌరవిస్తే అందరినీ కూడా గౌరవించినట్లు అని చెప్పేసి మన పురాణాలు కానీ మన వేదాలు కానీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అటువంటి వారికి కూడా భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. 1918లో సాయిబాబా గారు సమాధి అయ్యారు. ఆ తర్వాత ఆ సాయిబాబా అనేవారు ఎవరికి ఇండియాలో తెలియదు. ఈయన 74 సంవత్సరాలు ఈ సాయిబాబా ఆయనకి వచ్చింది. కానీ ఆ రోజుల్లోనే ఆ సాయిబాబా ఆయన వాళ్ళ తల్లిదండ్రులు జరబడి మీ బిడ్డకి నా పేరు పెట్టు సాయిబాబా అని ఆ రోజే నామకరణం చేయించాడు. కానీ జై జై ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఆ సాయిబాబా గారు వీళ్ళ ద్వారా ఈయన సన్మానం చెయ్యి, ఆ బిడ్డ నా బిడ్డ ఆడున్నాడు కాబట్టి మీరు గుర్తించి చేయమంటే ఈ రోజున ఈయన జై జై సాయి ట్రస్ట్ వారు సన్మానం చేసినందుకు చాలా గర్వంగా ఉంది, బాగా ఉన్నది. కాబట్టి ఆయన సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీ అందరూ ఉండాలని కోరుతూ చేస్తాం. ఈ రోజున మన జై జై సాయి ట్రస్ట్ వారు మన ఒంగోలు నగరంలో విశ్వబ్రాహ్మణ సమాజంలో అట్లానే తెలుగుదేశం ప్రముఖుల్లో ఒకరైన పులివర్తి సాయిబాబా గారిని సన్మానించడం అనేది చాలా సంతోషించదగ్గమైన విషయం. ఆయన గతంలో ఈ ప్రాంతంలో 5వ వార్డు, అప్పుడు మున్సిపల్ కౌన్సిల్లో 5వ వార్డుగా ఉంది. ఈ 5వ వార్డు కౌన్సిల్లో అతను గెలుపొంది ఈ ప్రాంత ప్రజానికానికి ఎంతో సేవలు అందించారు. అట్లానే ఇప్పుడు తన తనయుణ్ణి అజయ్ బాబును కూడా ఈ రాజకీయంలోకి సేవా కార్యక్రమాల్లోకి దించి అట్లానే ఆయన కూడా తన కంటే మించిన ప్రజాసేవకుడిగా తీర్చిదిద్దుతూ ప్రజాసేవలో ముందుండేటట్టుగా తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. అట్లానే ఈ రోజున జై జై సాయి ట్రస్ట్ వారు ఇట్లా ప్రజల్లో సేవ చేసే వాళ్ళని గుర్తించి వాళ్ళందరినీ వాళ్ళు తగు రీతిన సన్మానించడం ఆనవాయితీగా ఉన్నది. ఈ రోజున మన ఒంగోలు నగరంలోనే కాకుండా ప్రకాశం జిల్లాలోనే ఒక ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో ఉంటున్న సాయిబాబా గారిని సన్మానిస్తూ ఉన్నారు. ఈ సన్మాన కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముందుగా జై జై సాయి ట్రస్ట్ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అసలు నేను ఊహించలే ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఇక్కడ పెడతారని. అనుకోకుండా వారు వచ్చి నాకు సన్మానం చేయడం అనేది ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను. వాస్తవంగా నాకంటే చాలామంది ఎన్నో సేవలు చేస్తుంటారు. నాకు అది సాయిబాబా పేరు పెట్టినందువలన ఎందువలన మరి తెలియదు. కానీ చిన్నతనం నుండి నలుగురికి సహాయం అందించట్లో నన్ను తోడ్పాటు అందించి అందరికి సహాయం చేసే విధంగా నన్ను తయారు చేసినందుకు ఆ సాయిబాబా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నాకు సన్మానం చేయడానికి వీరందరూ ఇక్కడికి వచ్చి నాకు ఈ సన్మాన కార్యక్రమాన్ని చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.